కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిన సందర్భంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కొలువు తీరి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని నెల్లూరు జిల్లా అధ్యక్షులు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చెప్తున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ 1 year గడిచింది, అభివృద్ధి ఏ విధంగా ఉంది? నెల్లూరు జిల్లా వరకు వస్తే నెల్లూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1 సంవత్సరం అయింది ప్రజలు ఆశీర్వదించి కూటమి ప్రభుత్వాన్ని, సంక్షోభంలో ఉండే ప్రభుత్వాన్ని ఈరోజు రన్నింగ్ చేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నడక కాదు, పరుగులు తీయిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క సహకారం, మనకుండే పలుకుబడి ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఒక ముందు తీసుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏంది? ఒక అభివృద్ధి పని చేయలే, తట్ట ఇసుక ఎక్కడ వేయలే. వచ్చిన రోజు నుంచి మీరు చూస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. వచ్చిన రోజే రోడ్లన్నీ రాష్ట్రంలో ఎక్కడ గుంటలు లేకుండా ఫస్ట్ చేస్తా పోయారు. అంటే ప్రతి చిన్న చిన్న పని నుంచి ప్రజలకి ఒక నమ్మకం కలిగేయాలి. సూపర్ 6 చెప్పాం, దాన్ని అవహేళన చేశారు. చేయరు వీళ్ళు, ఉత్తి అబద్ధాలు, వెన్నుపోటు ఏమేమో చెప్పారు. ఈరోజు చూడండి, వచ్చిన రోజు నుంచి ఈరోజు డిఎస్సి ఇచ్చాము, పెన్షన్స్ ఇచ్చాము, తర్వాత వచ్చి దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాము. ఈరోజు మళ్ళా అభివృద్ధి వైపు తీసుకుంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకువస్తున్నాం. ఇక్కడ రామాయపట్నంలో ఆయిల్ రిఫైనరీ దాదాపు 1,00,000 కోట్లు, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు. ఇట శ్రీ సిటీలో అనేక ఇండస్ట్రీస్, వైజాగ్లో అనేక ఇండస్ట్రీస్. ఇవన్నీ ఎలా వస్తుందంటే నమ్మకం. ఈ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం, డెలివరీ చేస్తుంది అంటే ప్రజలు వచ్చి పెట్టుబడులు పెడతారు. అంతే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అది కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్ అని కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవరు ఏం తప్పు చేస్తే చట్టం తన పని చేసుకుంటుంది అని అర్థం. అంతేగాని ఇప్పుడు ఎంతమంది ఉంటే వైసీపీ వాళ్ళు, 1 మంత్రి 1 ఎమ్మెల్యే ఎందుకు? 175 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అందరినీ చేయట్లేదే, అందరిపైన కంప్లైంట్లు లేవే. ఎవరైతే ఆ రోజుల్లో వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేశారు వాళ్ళకి ఇబ్బంది, కానీ ఇంకా ఎవరికి ఉండదండి. చివరిగా ఏడాది గడిచింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ ఏడాదికి సంబంధించి కొన్ని సర్వే సంస్థలు సర్వే చేసాయి. దాంట్లో చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, ఖచ్చితంగా 1 time మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. ఇవన్నీ కూడా సర్వే సంస్థలు చెప్పాయి. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? ఒకటండి, ప్రజల ఆలోచన ఎవరు మార్చలేము. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తే మళ్ళా ఎన్నుకుంటారు. అది ఎవరికి కానీ, అది ముఖ్యమంత్రికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, కార్పొరేటర్కి కానీ, ఎవరికి కానీ ప్రజలకి డెలివరీ చేస్తే, చెప్పిన మాటలు చెప్పిన హామీలు డెలివరీ చేస్తే మళ్ళా ఇటువంటి నాయకులే కావాలనుకుంటారు. డెలివరీ చేయకపోతే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ డిపార్ట్మెంట్లో ఉండే నాయకుడైనా వాళ్ళకి అంతే. ప్రజలు కోరుకుంటారు, ఒక నాయకుడికి ఒక పని ఉంది, ఆ పని డెలివరీ చేయకపోతే ప్రజలు వీడికి ఈసారి చాలు అనుకుంటారు. సర్వేలు చెప్పింది నిజమా అబద్ధమా అని కాదు. ఎవరు కానీ, లోకేష్ గారు అదే చెప్పారు, మనం ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కానీ మీరు పని చేయండి అంటున్నారు. దాని అర్థం ఏంటంటే చిన్న విషయానికి కానీ అవతలోళ్ళు కాదు మనకు చెప్పాల్సింది. మన వార్డులలో, మన నియోజకవర్గాల్లో సమస్య ఉంటే మనమే దాన్ని అడ్రస్ చేయాలనేది ఆయన ఆలోచన. దట్స్ హౌ ఇది ఈ యొక్క సైంటిఫిక్ అప్రోచ్. ఈ సర్వేస్ కావచ్చు, IVRS నుంచి తీసుకుంటున్నారు. ఇవన్నీ మనిషిని కొద్దిగా అవేర్నెస్లో పెడతాడు. ఓ నా గ్రాఫ్ ఇట్ట పోతుంది, సైంటిఫిక్, అది తప్పులేదు, దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటారు.
మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలో సంబరాలు అయితే అంబరాన్ని నడుతున్నాయి, ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం గడిచినటువంటి సందర్భంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా తీసుకెళ్తున్నామని చెప్పి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చెప్తున్నారు. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడవట్లేదు, ఏదైతే చట్టాలకి అనుగుణంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి